హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతుంటాడు మనిషి. తప్పు చేస్తున్నామన్న భయం, పాపభీతి, ఆందోళన ఇలాంటివన్నీ కనుమరుగైపోతున్నాయి. అందుకే మాయమైపోతున్నాడమ్మా మనిషి నవాడు అని అంటూ ఏనాడో ఆవేదన వ్యక్తం చేశాడు కవి అందశ్రీ. కనీస మానవ విలువల్ని మంట కలుపుతూ కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కొక్కొలలుగా చూస్తున్నాం. చనిపోయిన తర్వాత కూడా తల్లి నగల కోసం ఒక కొడుకు అతి హీనంగా ప్రవర్తించిన ఉదంతం నెట్టింట హృదయ విదారకంగా నిలిచింది. జైపూర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెండి ఆభరణాల కోసం తన సొంత తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడో కొడుకు. అవి తనకు దక్కేదాకా అంత్యక్రియలు జరిగేదే లేదంటూ నానా యాగి చేశాడు. చివరికి ఆమె చితిపై పడుకొని నన్ను కూడా తగలబెట్టండి అంటూ గొడవ చేశాడు. దీంతో ఆమె అంతిమ సంస్కార కార్యక్రమాలు 2 గంటలు నిలిచిపోయాయి. ఈ సంఘటన జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని విరాట్ నగర్ ప్రాంతంలో జరిగింది. దీన్ని అడ్డుకున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఈ నెల 3న 80 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. ఆమె కుమారులు, బంధువులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలిని చితిపై ఉంచే ముందు కుటుంబ పెద్దలు ఆమె వెండి గాజులు, ఇతర ఆభరణాలను ఆమె పెద్ద కుమారుడు గిర్ధర్ లాల్ కి అప్పగించారు. ఆమె బ్రతికి ఉన్నప్పుడు పెద్ద కుమారుడే ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాడు అని గాంచిన కుమారుడు ఓం ప్రకాష్ వాగ్వాదానికి దిగాడు. చితిపై పడుకొని వెండి గాజులు ఇవ్వకపోతే దహన సంస్కారాలు కొనసాగించడానికి వీల్లేదంటూ పట్టుబడ్డాడు. బంధువులు, గ్రామస్తులు అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినలేదు. పైగా తనను తాను దహనం చేసుకుంటానని బెదిరించాడు. చివరికి చీరెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని బలవంతంగా చితిరి దూరంగా లాగి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయినా అతగాడు పక్కనే కూర్చొని తన నిరసనను కొనసాగించాడు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం ఓం ప్రకాష్ అతని సోదరులు మధ్య చాలా కాలంగా ఆస్తి వివాదం ఉంది. 1993లో హిమాచల్ ప్రదేశ్లోని నూర్పూర్లో జన్మించిన అక్రీట్ ప్రణ్ జస్వాల్ చిన్న వయసులోనే అసాధారణ తెలివి చూపించాడు. 10 నెలలకే నడవడం, మాట్లాడడం మొదలుపెట్టాడు. 2 ఏళ్లకు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. 5 ఏళ్ల వయసులో షేక్స్పియర్ శాస్త్రీయ పుస్తకాలు చదివేశాడు. 7 ఏళ్ల వయసున్నప్పుడు అతను తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలిక చేతిపై శస్త్రచికిత్స చేసి కాలిన గాయం వల్ల అతుకుపోయిన వేళ్లను విడదీశాడు. 1 గంట పాటు జరిగిన ఆపరేషన్ విజయవంతమై అతని ప్రపంచంలోనే అతి చిన్న సర్జన్ గా చేసింది. ఆ సర్జరీ వీడియో యూట్యూబ్ లో వైరల్ అయింది. 2007లో ఓప్రా విన్ ప్రే షోలో లిటిల్ జీనియస్ గా కనిపించాడు అక్రీట్. 12 ఇయర్స్కే చండీగఢ్ యూనివర్సిటీలో సైన్స్ డిగ్రీ, 17 ఇయర్స్కే కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశాడు. క్యాన్సర్ రోగుల బాధలు చూసి చిన్నప్పటి నుండి క్యాన్సర్ నివారణ కనుగోవాలని కలలు కన్నాడు. ఓరల్ జీన్ థెరపీపై పరిశోధన చేస్తూ అక్రీట్ సైన్స్ ద్వారా ప్రపంచాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇంతటికీ మేధోశక్తి కలిగిన అక్రీట్ IQ 146. 4 ఏళ్ల వయసు రికార్డులో అదుర్స్. 4 ఏళ్ల పిల్లలు అల్లరితో, ఆటలతో కాలం గడుపుతారు. అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గంగియాల్ ప్రాంతానికి చెందిన 4 ఏళ్ల సిద్ధార్థ్ మాత్రం రికార్డులతో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. అంత చిన్న వయసులో అతను సాధించిన రికార్డులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సిద్ధార్థ్ తల్లిదండ్రులు శివజ్యోతి పాండే, శ్వేతా పాండే వైద్యులు. చిన్నప్పటి నుంచి పిల్లాడికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ పెంచారు. దీంతో 2 ఏళ్ల వయసుకే ఇంగ్లీష్ అక్షరాల్ని నేర్చుకున్న సిద్ధార్థ్ 12 సెకండ్లలో వాటిని అప్పజెప్పి అతి చిన్న వయసులో అత్యంత తొందరగా ఇంగ్లీషు అక్షరమాల అప్పజెప్పిన వ్యక్తిగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. 3 ఏళ్ల వయసులో భారత్ జాతీయ చిహ్నాలు, వివిధ రకాల కరెన్సీ నోట్లను గుర్తించి మరోసారి రికార్డ్ సాధించాడు. ఆ వయసులోనే ఎన్నో పద్యాలు, సంస్కృత శ్లోకాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇతర దేశాల పేర్లు, వాటి జెండాలు, కరెన్సీ వంటి అంశాలను సైతం 3 ఏళ్లకే గుర్తించడం మొదలుపెట్టాడు. ఎన్నో మున్ముందు మరెన్నో రికార్డులు నెలకొల్పాలని సిద్ధార్థ్ ఉవ్విలూరుతున్నాడు.
పనికి రెడీ, అసలు డుమ్మ కొట్టరు. నగరాల్లో ప్రస్తుతం భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలైన మధ్యతరగతి కుటుంబాలను వేధించే ప్రధానమైన సమస్యల్లో ముందు వరుసలో ఉంటుంది హౌస్ మేడ్, పని మనిషి అని చెప్పుకోవచ్చు. ఒకరోజు పని మనిషి రాకపోతే అని తెలిస్తే గృహిణులు గుండెల్లో రైలు పరుగుతూ తీస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఒక తెలుగు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరు వాసులు పని మనిషికి ఓ చక్కని ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నారు. అది ఏమిటో ఊహించగలరా? ప్రముఖ మీడియా సంస్థ బెంగళూరులోని కొన్ని కుటుంబాలను కలిసి సేకరించిన సమాచారం ప్రకారం ఆ నగరంలో పని మనిషి స్థానం వేగంగా భర్తీ అవుతుంది. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి వంట చేయడం దాకా దాదాపుగా అన్ని పనుల్లోనూ పని మనిషి అవసరమని ఈ కుటుంబాలకు దూరం చేస్తున్నాయి ఇంటి పనులలో సహాయపడే రోబోట్లు. వీటిని వినియోగిస్తున్న కొన్ని కుటుంబాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. బెంగళూరులోని హేబాల్ నివాసి అయిన 35 ఏళ్ల మనీషా రాయ్ 7 నెలల క్రితం తన వంటవాడి స్థానంలో వంటగది రోబోట్ను పెట్టుకుంది. ఇది తమకు సంబంధించినంత వరకు సానుకూల మార్పు అని ఆమె చెప్పింది. ఆమె భర్త నవీన్, వారి చిన్న కుమార్తె నక్షత్రతో సహా ఆమె కుటుంబం ఇప్పుడు రోబోట్ వండిన పోహా, పావ్ భాజీ, రాజ్మా రైస్ వంటి వెరైటీ వంటలను ఇష్టపడుతున్నారు, శుభ్రంగా తింటున్నారు. దశల వారీ సూచనల ద్వారా మార్గనిర్దేశం చేసే మొబైల్ యాప్ని ఉపయోగించి మనీషా ఆ రోబోట్ నియంత్రిస్తున్నారు. అయితే ఆమె కేవలం కలపవలసిన పదార్థాలను మాత్రమే చెబుతుంది, జోడిస్తుంది. రోబోట్ యంత్రం ఆమె పర్యవేక్షణ లేకుండానే మిగతావన్నీ కొయ్యడం, వేయించడం, ఆవిరి చేయడం కూడా సర్వం తానే చేసేస్తుంది. అంతేకాదు, సదర్ రోబోట్ ఇతర పనులను చేసుకోవడానికి రకరకాలుగా సులభంతరం చేస్తుంది. వ్యయం పరంగా చూసినా వంటవాడిని ఉంచడం కంటే ఇది మరింత సరిసమానమైనదిగా మనీషా చెబుతున్నారు. తాను కొన్న రోబోట్ ధర 40,000 ఉన్నప్పటికీ ఆదా అయితే మొత్తంలో పోలిస్తే చాలా తక్కువే అని ఆవిడ చెప్తుంది. అదేవిధంగా నగరంలో ఆర్కిటెక్ట్ అయిన మీరా వాసుదేవ్ 18 నెలలుగా పని మనిషి లేకుండానే పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆమె రోజువారీ ఇల్లు శుభ్రపరచడానికి రోబోటిక్ వాక్యూమ్, మాపింగ్ పరికరాలను ఉపయోగిస్తుంది. పైగా ఈ యంత్రాలు మందపాటి కార్పెట్లు వంటివి శుభ్రపరిచే పనులకు బాగా ఉపకరిస్తాయని ఆమె అంటున్నారు. కోరమంగళం నుంచి బెంగళూరుకు ఇటీవలి వచ్చిన రేణుకా గురునాథన్ వంటి ఇతర నివాసితులు డిష్ వాషర్లు, రోబోటిక్ స్వీపర్లను వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ పరికరాలు ఇంటిలో బాధ్యతలను ఇంటి యజమానులు నిర్వహించే పాత్రలను కూడా మారుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత పట్ల ఆసక్తి చూపే మగవాళ్ల వీటిని ఉపయోగించేందుకు ఉత్సాహం చూపుతూ ఇంటి పనుల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. తన భర్త ఇప్పుడు రోబోతో వంట చేయించడాన్ని కూడా ఆనందిస్తున్నారని మనీషా చెప్పడం గమనార్హం. తుషారా, నయన్ వంటి గృహిణీలు కూడా మారారు. పని మనిషిని భర్తీ చేయడం గురించి ఆమె కుటుంబం మొదట్లో అంగీకరించలేదు, కానీ వారు ఇప్పుడు రోబోట్ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సాంకేతికతలు రోజువారీ జీవితాన్ని సులభంతరం చేసినప్పటికీ అవి మానవ సేవల్ని పూర్తిగా భర్తీ చేయలేవని కొందరు నమ్ముతున్నారు. మరోవైపు సామాజిక కార్యకర్త గీతా మీనన్ మాట్లాడుతూ గృహ కార్మికుల హక్కులను రక్షించడంపై స్టార్టప్లు దృష్టి పెట్టాలని, వారికి ప్రత్యామ్నాయాలను తయారు చేయడం కాదు, కార్మికులకు మద్దతు ఇచ్చే సాధనలను, వేతన క్యాల్కులేటర్లు లేదా డిజిటల్ ప్లే స్లిప్లు వంటివి టెక్ తరం అన్వేషించాలని సూచిస్తున్నారు. పులి మనతో మాట్లాడగలదా? తన బాధను మనతో చెప్పుకోగలదా? ఈ ఫోటో చెప్పగలదు. ఆ పులి కథనే కాదు, అందులోని అంతులేని వ్యధను మనకు కళ్లకు కట్టినట్లు చూపించగలదు. ఓ గదిలో బంధించి కొడితే పిల్లి అయినా పులిలా మారుతుందట. కానీ అదే గదిలో ఓ పులి పిల్లిలా మారిన కథ ఇది. ఆ పులి పేరు సలమాస్. సలమాస్ ఓ ఇంట్లో చైనీస్ ఆడపులి. థాయిలాండ్లోని ఓ ప్రైవేట్ బ్రీడింగ్ ఫామ్ దాని నివాసం. జీవిత ఖైదు వేసిన 14 ఏళ్ల తర్వాత విడుదలయ్యే ఛాన్స్ ఉంది. సలమాస్ విషయంలో అది 20 ఏళ్లు. చిన్నపాటి కాంక్రీట్ గదిలోనే అన్నేళ్లు గడిపేసింది. తొలి సంధ్యను చూసింది లేదు, తొలకర్లో తడిచింది లేదు. జీవితాంతం పిల్లల్ని కనే యంత్రంగా పనిచేసింది. థాయిలాండ్లోని టైగర్ టూరిజం పులుల పళ్ళు, గోర్లు, చర్మం, ఎముకలు, పంజా, మాంసం వంటి అక్రమ విక్రయాల వ్యాపారాల కోసం వరుసగా పిల్లల్ని కంటూనే ఉంది. ఈ క్రమంలో తన ఆరోగ్యం క్షీణించింది.
ఎముకల గూడులా మారింది. కానీ నిర్వాహకులు మనసు కరగలేదు. మరణమే మేలు అనుకునేలా తన బతుకును మార్చారు. దానికి నిదర్శనమే ఈ చిత్రం. అయితే అదృష్టవశాత్తు 2023 డిసెంబర్లో వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆఫ్ థాయిలాండ్ సలమాస్తో పాటు ఆ ఫామ్లో ఉన్న మరికొన్ని పులులను రక్షించింది. వాటిని తమ అభయారణ్యానికి తరలించింది. ఇక్కడే సలమాస్ జీవితపు మళ్ళీ తొలి సంధ్యను చూసింది. తొలకల్లో తడిచింది. 9 నెలల అనంతరం అక్కడే తుదిశ్వాస విడిచింది. సలమాస్ అంటే అరబిక్లో శాంతి అని అర్థమట. రెస్ట్ ఇన్ పీస్ అంటే మరణాంతరం శాంతి లభించుగాక అని అర్థమట. జీవితాంతం అశాంతితో బతికిన సలమాస్ రెస్ట్ ఇన్ పీస్. బ్రీడింగ్ ఫామ్లో సలమాస్ దయనీయ స్థితిని తన ఫోటోతో చిత్రీకరించిన ఆమె జోన్స్కు ఇటీవలే ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రఫీ పోటీల్లో హ్యూమానిటీ వర్సెస్ నేచర్ విభాగంలో తొలి బహుమతి దక్కింది. సో ఇదండి ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.